తెలంగాణలో రైతులకు యూరియా అందకుండా బీజేపీ కాంగ్రెస్ గేమ్ ఆడుతున్నాయి. ఎరువుల కొరతపై రైతులతో రెండు పార్టీల రాజకీయ క్రీడ మొదలుపెట్టాయి. ఇంతగనం ఎరువులు తీసుకెళ్లి ఏం చేస్తున్నారని కేంద్రం ప్రశ్నిస్తుంటే కేంద్రం ఇస్తలేదని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. యూరియా కొరత సమస్యను తీర్చేందుకు ఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. ఈ రెండు పార్టీల రాజకీయ క్రీడలో చివరికి రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతో రాష్ట్రంలో యూరియా కొరత రోజురోజుకి తీవ్రమవుతోంది. మార్కెట్లో దళారులు, వ్యాపారులు యూరియా ధరను భారీగా పెంచేసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. 266 రూపాయలకు అమ్మాల్సిన యూరియా బస్తాలు 400 రూపాయలకు విక్రయించి రైతులను దోపిడీ చేస్తున్నారు. సీజన్ ప్రారంభమయ్యాక ఎరువుల కోటాపై కోతలు, కొర్రీలు పెట్టడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తొలుత ఎలాంటి ఆంక్షలు లేకుండా కోటా కేటాయించి తీరా సాగు మొదలయ్యాక కోతలు పెట్టడంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు యూరియా సరఫరాలో కేంద్రం కోతలు, కొర్రీలు పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎదుర్కోలేక చేతులెత్తేసింది. ఏమైనా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ చేయాల్సిన రోజులొచ్చాయి. రైట్, ఇక కరీంనగర్ లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, అక్కడ యూరియా కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, కరీంనగర్ లో డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ఇప్పుడు రైతులు అయితే గత నెల రోజుల నుంచి కూడా యూరియా కోసం చాలా తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం అయితే మనకు ప్రతిరోజు కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా యూరియా అనేది తప్పనిసరిగా వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ యూరియా వేస్తేనే దిగుబడి ఎక్కువ వస్తుంది. ఒకవేళ కనుక ఈ యూరియా సకాలంలో వేయకుంటే మాత్రం పెట్టిన పెట్టుబడి కూడా రాని నేపథ్యం ఉంటుంది. నేపథ్యంలో రైతాంగం అంతా కూడా తీవ్ర మనోవేదనతో గురవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కొక్క చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు అంతా కూడా మినిమం 5-6 ఎకరాలు ఉంటుంది. వాళ్ళ కనీసం 5-6 బస్తాలు కావాలి. కానీ ప్రస్తుతం అయితే ఒకటే బస్తా ఇచ్చి చేయి దులుపుకుంటున్నటువంటి అధికారులు రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుందని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. క్యూ లైన్లలో చెప్పులు పెట్టుకుని పొద్దంతా కూడా ఉన్నా కూడా వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఒక నేపథ్యం అయితే, ఇంకోవైపు మినిమం 500-600 మంది రైతులు లైన్ లో ఉంటే 200-300 బస్తాలు వచ్చిన నేపథ్యంలో రైతుల్లో కూడా తీవ్ర ఘర్షణ జరుగుతున్నటువంటి పరిస్థితి. పోలీసు వలయంలో యూరియా పంపిణీ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. అంటే రైతులు చెప్పేది ఒకటే, సకాలంలో యూరియా ఎందుకు అందించలేకపోతా ఉన్నారు, మేము పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో, ఇంకోవైపు మీరు అనుకున్న సమయం దాటిపోయిన తర్వాత యూరియా ఇచ్చినా కూడా వృధా అవుతుంది మాకు, కనుక తప్పనిసరిగా మాకు యూరియా సకాలంలో ఇవ్వాలి, మాకు కావాల్సినంత యూరియా ఇవ్వాలని చెప్తున్న నేపథ్యం ఒకటైతే, ఇంకోవైపు అడ్వాన్స్ గా ఒక రోజు ఆధార్ కార్డు కానీ పాస్బుక్ కానీ పెట్టి అక్కడ ఒక చిట్టి తీసుకొని రావాల్సిన పరిస్థితి రైతాంగంలో ఉంది. ఇదంతా కూడా వారికి ఒక రోజంతా కూడా వృధా అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు అంటే వృద్ధులు, రైతులు చాలా మంది ఉంటారు, ఇటు వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, అనంతా వదిలిపెట్టుకొని యూరియా కోసం క్యూ లైన్లలో ఉండాల్సిన పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి ఒకటైతే, ఈ రోజు ఎల్లారెడ్డిపేట సంబంధించి నిన్న కూడా అంటే ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి నేపథ్యం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సకాలంలో ఇప్పటికీ కావాల్సినంత యూరియాని ఇవ్వాల్సిన అవసరం ఉంది, లేకుంటే మాత్రం చాలా నష్టపోతామని చెప్పి మనోవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ గత 10-15 రోజుల నుంచి కూడా ధర్నాలు, రాస్తారోకోలు, క్యూ లైన్లు, చెప్పులు క్యూ లైన్లో పెట్టినా కానీ యూరియా అయితే లభిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. అంటే అందుకే ఇప్పటికైనా కూడా అసలు ఎంత వేశారు, అసలు యూరియా ఎంత అవసరం ఉంటుంది, దీనికి సంబంధించిన రివ్యూలు కావచ్చు, దీనికి సంబంధించినట్టు అంటే ప్రతిసారి కూడా ఒక్కొక్క చోట జిల్లాకు అనుగుణంగా ఎన్ని ఎకరాల్లో వేస్తారు, ఎంత యూరియా అవసరం పడుతుందనే దాని మీద సమీక్షా సమావేశాలు నిర్వహించాలి. కానీ అలాంటి సమావేశాలు లేని నేపథ్యంలో దీని మీద ఇది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కానీ రైతులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి కావాల్సినటువంటి యూరియాని సకాలంలో అందజేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే అలాంటి పరిస్థితి లేని నేపథ్యంలో ప్రతిరోజు ఏదో ఒక విలేజ్ లో, ఏదో ఒక సహకార సంఘంలో తప్పనిసరిగా రైతుల మధ్య ఘర్షణ జరగవచ్చు, పోలీసులు రావచ్చు, లేదు వస్తుందో రాదో తెలియని పరిస్థితి, ఆధార్ కార్డు అని ఉండాలి, పాస్బుక్ అని ఉండాలి, క్యూ లైన్లో చెప్పులన్నీ పెట్టాలి. ఇలాంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలో రైతులంతా కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఎట్లా పెట్టుబడి వస్తుందో రాదో అని కూడా చాలా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి అయితే ప్రతి రైతుల్లో మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. సింధురా, రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు.